శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి నేను. ఏంటి అంటే కోరి రోగాలు తెచ్చుకోవడం. ఇప్పుడు జీవితంలో 2 రకాల కష్టాలుంటాయండి. ఒకటి మన పూర్వజన్మ కర్మల వల్ల ఈ జన్మలో మనం ఏం చేయకపోయినా ఆ కర్మ ఫలితాన్ని అనుభవింపజేస్తాడు భగవంతుడు. అలా వచ్చే కష్టాలు. రోగమో, ఆర్థిక నష్టమో, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వకపోవడమో, వృద్ధిలోకి రాకపోవడమో అలాంటివి. వాటికి మనం ఏం చేయలేం. ఎందుకంటే అది ఈ జన్మ కర్మ కాదు, కిందటి జన్మ కర్మ. అది పరిపక్వత అయ్యేదాకా అంతే. అది భగవన్ నిర్ణయం, మన చేతుల్లో లేదు. రెండోది, కోరి మన చేజేతులా మనం తెచ్చుకునే కష్టాలు. అందులో ముఖ్యంగా ఇవాళ చెప్పేది రోగాల గురించి. రోగాలు ఎందుకంటారా, ఈ మధ్యకాలంలో కర్రీ పాయింట్స్ చాలా ఎక్కువైపోయాయండి. అసలు ఎవరు ఇంట్లో వంట వండుకోవడం లేదు. కర్రీ పాయింట్ల నుంచి తెచ్చేసుకోవడం, టిఫిన్లు తెచ్చేసుకోవడం, హోటల్ నిండా చిన్న రోడ్డు దగ్గర చిన్న చిన్న ఇడ్లీ బండి వేసి చోట నుంచి పెద్ద హోటల్స్ దాకా అన్నీ కిటకిటలాడిపోతూనే ఉంటున్నాయి. అసలు ఎవరు వంట వండుకోవట్లేదా అనిపిస్తోంది. మనకి ఎంత డబ్బున్నా ఏం చేసినా వంట వండుకోవాలండి. వాళ్ళు ఎంత పెద్ద హోటల్ అని పేరు చెప్పినా వాడిన నూనెలే వాడతారు. ఈ మిగిలిన కూరలన్నీ వాళ్ళు ఏమీ ఇచ్చేయరు, ఫ్రిడ్జ్లో పెడతారు. మన్నాడు అదే కూర అంటే తెలిసిపోతుందని 2 రోజులు పోయిన తర్వాత ఆ కూరను వేడి చేసి మనకు పెడతారు. ఇంకా చిన్న హోటల్స్లో వాడే నూనెలు అవి వస్తూనే ఉన్నాయి కదా, ఎలాంటివో అని. ఇది వాళ్ళ బిజినెస్ని ఏదో దెబ్బతీయడానికి చెప్పట్లేదు. ఇప్పుడు మన రోగాన్ని తగ్గించడానికి మనకు ఒంట్లో బాగుండకపోతే హాస్పిటల్కి ఎలా వెళ్తాం? అలాగే నా ఉద్దేశంలో రోగాన్ని కొని తెచ్చుకుందుకు హోటల్కి వెళ్ళాలి. ఇదివరకు ఎప్పుడో ఓసారి సరదాగా ఏ టిఫినో తినడానికి హోటల్కి వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాదు, రోజు పొద్దున సాయంత్రం హోటల్ దగ్గరే జనాలు ఉంటున్నారు. అసలు ఎవరు టిఫిన్లు చేసుకోవట్లేదు, వంటలు చేసుకోవడం లేదు. ఏ టిఫినో పోని తెచ్చుకున్నారు, ఏ ఒంట్లో బాగుండపోతేనే ఎప్పుడో తెచ్చుకున్నారు అనుకుందుకు లేదు. రోజు తెచ్చుకోవడమే. ఆ ప్లాస్టిక్ కవర్స్లో ఇస్తారు. ప్లాస్టిక్ బ్యాన్ చేసామంటారు. ఎక్కడ బ్యాన్ చేశారండి? ప్రతి చోట ప్లాస్టిక్ కవర్స్లో ఇవ్వడం, మళ్ళీ ఆ కవర్స్ అన్నీ ఒక కవర్లో పెట్టి ఇవ్వడం. ఈ వేడివేడివి కట్టేసి ఉంచుతారు. కొంతమంది ఆయిల్ ప్యాక్స్ వాడుతున్నారు. అవి పెద్ద ఏం మంచివేం కాదు, వేడికి అవి ఇదైపోతాయి. అందులో నీది ఇందులో కలిసిపోతుంది. ఎందుకండి, చక్కగా వంట చేసుకోవచ్చు కదా. మిగతా యావిగేషన్స్ ఉంటే అవన్నీ తగ్గించుకుని ఉద్యోగానికి వెళ్ళి వాళ్ళైనా చేసుకోవచ్చు. గబా గబా చేసేస్తే పొద్దున్నే లేస్తే పెందరాళ్ళే 5ంటికి ఎన్ని పనులు అయిపోతాయండి. మన ఆరోగ్యాన్ని ఈ రోజుల్లో ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేని పిల్లలు ఎవ్వరూ లేరు. ఇదివరకు పెద్దవాళ్ళకి కొంచెం 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి అరుగుదల తగ్గి అలా వచ్చేది. ఇప్పుడు ఆ చిన్న పిల్లలే అందరూ యాంటాసిడ్లు అవన్నీ వాడుతున్నారు. అవి కూడా ఎక్కువ వాడకూడదు, కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి యాంటాసిడ్ వల్ల అని చెప్తున్నాను కదా. మన రోగం తగ్గించడానికి హాస్పిటల్ ఉంటే మనం రోగం పెంపొందించుకు హోటల్స్ ఉంటున్నాయి. ఆ హోటల్స్లో కూడా వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి రకరకాల ఐటమ్స్ పెడుతున్నారు. జనం వెర్రిపడిపోయి తిండి మీద వ్యామోహం పెంచేసుకుని వాటిల చుట్టూ తిరుగుతున్నారు. చెప్తున్న రోడ్డు మీద బండి దగ్గర నుంచి పెద్ద హోటల్ దాకా దేన్ని వదలడం లేదండి. మీకు ఓపిక లేకపోతే ఒక్క పదార్థమే వండుకోండి. ఇంట్లో ఇంకా ఆవకాయలు, కందిపొళ్ళు అలాంటివి నిలవ పెట్టుకుని ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఒక కూర, కాస్త పచ్చడి, పెరుగు వేసుకు తినండి. అంతేగాని అక్కడి నుంచి అన్నీ తెచ్చుకుని ఐటమ్స్ తెచ్చుకుని చేసుకోవద్దండి, తినవద్దు. వాళ్ళు పెడుతున్నారు, అన్ని పదార్థాలు తెచ్చేసుకుంటున్నాం, అబ్బా రుచిగా ఉన్నాయి అనుకుంటున్నారు. వాడు ఫ్లేవర్ కోసం రకరకాల మసాలాలు ఏమైనా వేస్తారు. అవి మన శరీరానికి పడవండి. జిహ్వచాపల్యం కొద్దీ కోరి ఎవ్వరూ అనారోగ్యం తెచ్చుకోవద్దు. దయచేసి చెప్తున్నాను, పిల్లలకి పెద్దలకి కూడా. పెద్దవాళ్ళు ఓపిక లేదని తెచ్చేసుకుంటున్నారు. ఎప్పుడైనా ఏ జ్వరమైనా వచ్చి ఏ క్యారేజ్ అయినా తెచ్చుకోవడం వేరు, ఇంకా లేవలేని పరిస్థితిలో. అప్పుడు కూడా తేలిగ్గా ఉండే కూర ఏదో వండుకోవచ్చు. నేను ఎప్పుడూ అందరికీ చెప్తాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. వంకాయలు ఒకటి, క్యాప్సికమ్ ఒకటి ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోండి మీరు. వాటికి చెక్కు తీయక్కర్లేదు. ఈ వంకాయలు కానీ క్యాప్సికమ్ కానీ ముక్కలు తరిగి పడేసి ఇంత కారం, లేకపోతే ఏదైనా వేపుడు కారం ఆరి పెట్టుకుంటే అది, లేకపోతే రవ్వ మసాలాలు తినేవాళ్ళు ఒక్క పిసరు అది కారం వేసిస్తే నిమిషంలో మగ్గిపోతాయి.
వాటికి ఏమీ శ్రమ పడక్కర్లేదు కదా, ఇలా 4 ముక్కలు తరిగి పడేయడమే, చెక్కులు అవి తీయక్కర్లేదు. అలాగే నేను ఉప్మా రవ్వ ఉంచుకోమని చెప్తాను ఇప్పుడు. రోజు ఉప్మా తినమనని కాదు, ఉప్మా నిమిషంలో అయిపోతుంది. బయట టిఫిన్ కన్నా బయట నుంచి కూడా ఉప్మాలు అవి తెచ్చుకుంటున్నారు. వాళ్ళు నెయ్యి అని చెప్తారు, అది డాల్డాయో ఏదో మనకు తెలియదు. నెయ్యి అవన్నీ బోళ్ళు ఖరీదుగా ఉన్నాయి. మన కోసం తక్కువ ధరకి అంత ఖరీదు పెట్టి నెయ్యి వేసి ఎవరిచ్చేస్తారండి? వాళ్ళు చెప్పడం తప్ప మనం ఆలోచించుకోవడంలో ఉంటుంది ఏదైనా సరే. అందుకని పెద్దవాళ్ళు కూడా తెచ్చుకోవద్దు, పిల్లల్ని కూడా వద్దని చెప్పండి. కోరి ఎవ్వరూ అనారోగ్యం తెచ్చుకోవద్దు. నేను మిమ్మల్ని అందరినీ దయచేసి చెప్తున్నాను. కర్రీ పాయింట్లకి వెళ్ళొద్దు. ఎంత ఏది ఓపిక ఉంటే అదే తినండి. ఇంకా చెప్తున్నాను కదా, ఇంకా లేవలేము, అసలు ఆ అన్నం కూడా వెళ్ళి కుక్కర్ పెట్టలేము అన్న స్థితిలో ఏదో తెచ్చుకోవడం తప్ప ఏ మాత్రం ఒంట్లో ఓపికన్నా, ఒక్క పిసరు ఓపికన్నా సరే ఏదో ఒకటి వండుకోండి మీరు. ఏదో ఇంట్లో ఆవకాయో కందిపొడో ఏదో వేసుకుని పెరుగు వేస్తూ తినండి. ఒంట్లో బాగుండని వాళ్ళు ఎలాగా తినలేరు కదా, అంత మజ్జిగ అన్నం తినడం. మిగతా వాళ్ళు ఇవి వేసుకొని సర్దుకుంటారు. ఆ టిఫిన్లకి అవి కూడా వెళ్ళొద్దండి. ఇదివరకు శనివారం వస్తే చాలామంది 190 మంది పైన ఇళ్లల్లో ఉప్పుడు పిండి, దాన్నే బియ్యపు రవ్వతో చేసిన ఉప్మా అంటున్నారు. ఇదివరకు ఉప్పుడు పిండి అనే అనేవారు. ఉప్పుడు పిండి కానీ, మినపరొట్టి కానీ, ఇడ్లీ కానీ, లేదు కొన్ని దోశలు, అంతవరకే. ఈ 4 ఎక్కడైనా ఉంటా. దోశలు కూడా తక్కువే. ఇడ్లీ ఏదంటే ఎక్కువ మంది ఉంటే దోశలు వేయడం కూడా కష్టమే కదా, ఇదివరకు ఎక్కువ మంది ఉండేవారు కదా. ఇడ్లీ వేసేసేవారు పెద్ద వాయి పెట్టేసి, చట్నీ అంతే, కొబ్బరి శనగపప్పు వేసి చట్నీ చేసేవారు అప్పుడు. అవే, అంతేగాని ఇన్ని రకాలు లేవు. ఇప్పుడు శనివారం వస్తే ఎవరైనా టిఫిన్ చేసుకుంటున్నారా? హోటల్, మీరు బయట రోడ్డు మీదకి వెళ్ళండి, ప్రతి హోటల్ ముందు బైక్స్, కార్లు ఎన్ని ఉంటున్నాయో. ఇదంతా మీరు తింటేను చేస్తేను నాకేం సంబంధం, అదేం లేదు. కానీ అలా అని కాదు కదా, అందరి ఆరోగ్యం బాగుండాలి, అందరూ బాగుండాలి, అప్పుడే కదా మన సమాజం బాగుంటుంది. యువత చిన్న వయసులోనే అనారోగ్యం పాలైపోతూ ఉంటే బాధగా ఉంటుంది. నేను మా పిల్లలకు కూడా చెప్తాను, జంక్ ఎక్కువ తినకండిరా, పిజ్జాలు అవి తినద్దు, బర్గర్స్ పిజ్జాలు అవన్నీ తినద్దు, ఎప్పుడో ఒకసారి పర్వాలేదు, తరచూ తినద్దు, చిన్నపిల్లలకు కూడా పెట్టద్దు అని చెప్తాను. మా మనవరాలు ఉంది, 6 ఏళ్ల మనవరాలు, అది పిజ్జా అంటూ ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి తప్ప వద్దు, పెట్టద్దు అని చెప్తూ ఉంటాను. వినాలి కదా మాట, వాళ్ళేనాను వింటే సంతోషం. చెవి నీళ్ళు కట్టు కోరుతూ ఉంటాను. అలాగే లేదు మమ్మీ మాకు పడట్లేదు, తినట్లేదు అంటారు. ఏమో మరి నాకు అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా. మీరందరూ కూడా నా కుటుంబ సభ్యుల్లాగే, నా వాళ్ళలాగే అనుకుని ఆరోగ్యాన్ని ఎవరు చేజేద్రా మన కర్మల వల్ల తగులడితే అది మనం ఏం చేయలేము. మన పూర్వజన్మ కర్మ వల్ల వ్యాధులు వస్తూ ఉంటాయి అంటారు. దానికి మనం ఏం చేయలేం కదా. భగవత్ ప్రార్థించుకుని ఏవో మందు వేసుకోవడం తప్ప, కోరి మన చేతుల తగలేసుకుని ఉంటాయి జీవితం. కానీ ప్రేమలో పడి వైవాహిక పడని వాళ్ళు ఉంటారు, ప్రేమల్లో పడి పాపం మోసం చేసేస్తారు ఆడపిల్లల్ని. అలాంటివి మగపిల్లలు వ్యసనాలైపోయి అలాంటివి, అవన్నీ చేతులో చేసుకున్నవి. అలాంటివి వద్దు. ఎవరి క్రమశిక్షణగా వాళ్ళు ఉండండి. నేను ముఖ్యంగా ఇవాళ చెప్పేది ఫుడ్ గురించే. బయట ఫుడ్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. నేను నిన్న కూడా చెప్పాను, ఎవరి వ్యాపారమో వృద్ధి చెందడానికి మన డబ్బు తగలేసుకోవద్దు, అక్కర్లేని వస్తువులు కొనొద్దు అని. అలాగే వాళ్ళ వ్యాపారాలను మనం వృద్ధి చేసిన వాళ్ళు ఊళ్ళలో అన్నేసి బ్రాంచ్లు ఎలా పెట్టగలుగుతున్నారండి? మనం వెళ్ళి వాళ్ళని పోషించబట్టే కదా. సినిమాలైనా అంతే, వాళ్ళకి అన్నేసి కోట్ల డబ్బు అది ఎలా వస్తుంది? మనం ఇవ్వబట్టే, మనం వెళ్ళి చూడబట్టే, మనం వేలం వెర్రిబట్టే. ఈ చూసి మనుషులు, ఈ తిని మనుషులు అందరూ సామాన్యంగానే ఉంటున్నారు, మధ్యతరగతిగానే. కానీ వాళ్ళు కోట్లకి పడగలుగుతున్నారు. మన ఆరోగ్యం తగలేసుకుని వాళ్ళ హోటల్స్ బిజినెస్లు పెంచి బోల్డ్ బ్రాంచ్లు పెట్టి చేయవలసిన అవసరం ఏముందండి? ఎప్పుడైనా సరదాకి జిహ్వచాపల్యం కొద్దీ ఎలా ఉందో అక్కడ వెరైటీ అని ఎప్పుడైనా 2 నెలలకోసారో ఎప్పుడో ఒకసారి వెళ్ళడం వేరు. లేవలేని స్థితిలో హోటల్ నుంచి క్యారేజీ తెచ్చుకోవడం వేరు. అంతేగాని రోజు అది అలవాటు చేసుకోవద్దు. వాళ్ళ దగ్గర బజ్జీలని, మైసూర్ బజ్జీలకి ఏంటో దొల్లిపోతారు. అసలు మైదా ఏం మంచిది కాదు. ప్రతి వాళ్ళు మైసూర్ బజ్జీ ఆ వేసిన నూనెలోనే వేస్తూ ఉంటారు.
వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, బిజినెస్ వాళ్ళు పెట్టుకున్నాక ఒక రూపాయి రావాలనే చూసుకుంటారు ఎవరైనా. అది వాళ్ళ ధర్మం. అందుకని సాధ్యమైనంత వరకు ఎవ్వరు కూడా బయట ఫుడ్డుకి ప్రాధాన్యత ఇవ్వద్దు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లోనూ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకని రోగాలకు డబ్బులు తగలేసుకోకండి, అక్కర్లేని మందులు మింగకండి, గ్యాస్ మందులు అవిను. అందరూ పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చెప్తున్నాను నేను, కర్రీ పాయింట్లకు వెళ్ళకండి. ఏదో ఒకటి రవంత కూర ఇంట్లో ఓపికగా వండుకోండి. ముందు మనసుకి ప్రతి వాళ్ళు బద్ధకం వదిలిచేసుకోవాలండి. బద్ధకం ఉంటే అలాగే అనిపిస్తుంది. ఓ 2 రోజులు తెప్పించుకుంటే అబ్బా ఇదే బాగుంది కదా, లేవక్కర్లేదు, చేసేది ఏదో ఒకటి వాళ్ళే తెస్తారు, బాగానే ఉంటాయి అనిపిస్తుంది. అందుకని ముందు మన మనసుకి బద్ధకాన్ని అలవాటు చేయకూడదు. అందుకని అందరూ దయచేసి ఇళ్లల్లోనే వండుకుని చక్కగా ఆరోగ్యంగా ఉండాలని, నా ఈ మాట మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఉంటాను. మీ విజయ పన్నాల.